జకర్యా గ్రంథం ఈ మొదటి అధ్యాయం అంతా చదువుదాం అనుకున్నా కానీ చదవండిలేండి. మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు. మీరు మీ దినపాఠం, మీరు వాక్యాన్ని క్రమంగా అనుదినం చదువుకుంటున్నారా? మీ డైలీ పోర్షన్ చక్కగా చదువుకుంటున్నారా? దయచేసి క్రమంగా వాక్యం చదువుకుంటున్న బిడ్డలు మీ యొక్క బైబిల్ పైకెత్తి పట్టుకుంటారా? చూపించండి. గుడ్ గుడ్. చాలామంది మరి బైబిల్ పైకెత్తట్లా. చాలామంది పైన ఉన్నవాళ్ళు అంతా పైనోడికే తెలుసుంటారా? క్రమంగా దేవుని వాక్యం చదువుకోవాలి. ఓకే. తర్వాత క్రమంగా మనం ప్రభు మందిరంలో ధ్యానం చేసే వాక్యాన్ని కూడా చదవాలి. జకర్యా గ్రంథాన్ని క్రమంగా చదవండి. మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం దయచేసి జాగ్రత్తగా చదవండి. నేను ఈ రోజున ప్రభు చిత్తమైతే మొదటి అధ్యాయాన్ని ముగించి రెండవ అధ్యాయంలోనికి మనం వచ్చేవారు మనం వెళ్తాం. జకర్యా గ్రంథం చూడండి. హగ్గై, జకర్యా. ఓకే, దయచేసి చూడండి. 3వ వచనం చదువుదాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినెడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఓకే. ఆ తర్వాత 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యములు గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. థ్యాంక్ యూ. 7వ వచనం నుండి కొన్ని వచనాలు. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాతు అను 11వ నెల 24వ దినము యెహోవా వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెకర్యా కుమారుడనైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రముకెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినదని నేను నీకు తెలియజేయుచున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపత్యగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చెయ్యగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. మీరు దేవుని వాక్యాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. చదివిన వాక్యమే కదా అని పక్కన పెట్టకూడదు. ఎప్పుడు చెప్తున్న వాక్యమే కదా అని నిర్లక్ష్యంగా నాకు తెలుసులేని పక్కన పెట్టకూడదు. మీరు వాక్యాన్ని భయముతో, వణుకుతో దేవుని మాటలుగా భావించి చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. నా కన్నులకు ఆశ్చర్యంగా, నేను నమ్మలేని రీతిగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సేవకులు, గొప్ప సేవకులు, ద గ్రేట్ స్కాలర్స్ చెప్పని విషయాలు నాకు దేవుడు బయలుపరుస్తూ ఉంటే నేను ఆశ్చర్యం. నా యొక్క ధ్యానములో గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పిన చాలా విషయాలు నేను కంపేర్ చేసి చూస్తూ ఉంటాను. ఎవరెవరు ఏం చెప్పారు అని. వాళ్ళెవ్వరు చెప్పని కొన్ని విషయాలు నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు నేనేదో గొప్పవాడిని కాదు, కానీ నాకు చాలా ఆనందం అయిపోతూ ఉంది. చూడండి దయచేసి
మొదటి అధ్యాయంలో మొదటి 6 వచనాలు ఏంటంటే దేవుని గద్దింపు, ద రెబ్యూక్ ఆఫ్ గాడ్. వాట్ ఈజ్ దిస్ రెబ్యూక్? చూడండి, మీరు ఎప్పుడు కూడా ఏం కోరుకునే వాళ్ళై ఉండాలంటే గద్దింపును కోరుకునే వాళ్ళుగా ఉండాలి. గద్దింపును కోరుకునే వ్యక్తి దీవించబడతాడు. యు మస్ట్ what can I say, show interest to the rebuke. గద్దింపునకు మీరు ఆసక్తి కలిగి ఉండాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు గద్దించకపోతే గద్దించు అని అడగండి. గద్దింపు ఎప్పుడు దీవెనకు నడిపిస్తూ ఉంటుంది. దేవుని సేవకుడు గద్దించడం మనకి మేలు. నాకన్నా పెద్దవాళ్ళు నన్ను గద్దించటం నాకు మేలు. దేవరాజ్ ఏమనుకుంటావు అన్నాడు యేసుదాస్ అన్న ఒకసారి. దేవరాజ్ ఏమనుకుంటున్నావు, నువ్వు నీ జేబులో ఉన్న డబ్బులన్నీ నీ అనుకుంటున్నావా అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. గూడూరు యేసుదాస్ అన్న గారు ఏంటి ఆ మాట అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆయన ఏమన్నాడు, నీ జేబులో ఉన్న డబ్బులు నీ కాదు, దేవుడి. నువ్వు వాడేటప్పుడు ఆయన అడిగి వాడాలి అన్నాడు. ఆ గద్దింపు ఎంత బాగుంది కదా. నేను డబ్బులు చాలాసార్లు కేర్లెస్గా వాడుతూ ఉంటాను. అవి నాయి అనుకుంటాను. నో, అవి నీ కాదు. ఇట్ ఈస్ ఎ గాడ్ గివెన్ ప్రాపర్టీ. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ కదా. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నీ అనుకుంటున్నావా, జాగ్రత్త అని చెప్పి అన్నాడు. గద్దింపు. నేను మిమ్మల్ని గద్దించాలి. వాక్యం చదివావా, ఎందుకు చదవాలా, గుంజిడితే, లేకపోతే నువ్వు ఒక పూట నువ్వు ఫాస్టింగ్ ఉండు అని గద్దించాలి. ఆ గద్దింపు మీకు చాలా దీవెన. చూడండి, మొదటి 6 వచనాలు ఇట్ ఈస్ ఎ రెబ్యూక్ ఆఫ్ జకర్యా, రెబ్యూక్ ఆఫ్ ద లార్డ్ త్రూ జకర్యా. ఏమిటా గద్దింపు? మీ పితరుల వలె ఉండవద్దు. డోంట్ బి లైక్ యువర్ ఫోర్ ఫాదర్స్. మీ పితరుల వలె ఉండొద్దు. డోంట్ బి లైక్ యువర్ ఫాదర్స్. మీ తాతలాగా ఉండబాక, మీ నాన్నలాగా ఉండబాక. మీ నాన్న ఆరాధన 7 గంటల కంటే 9 వస్తున్నాడు. డోంట్ బి లైక్ యువర్ తాత. మీ తాతలాగా ఉండబాక. నువ్వు మీ నాన్నలాగా. మీ నాన్న అయితే అసలు పూర్తిగా ఎగ్గొట్టాడు ఆరాధనకు రాకుండా. డోంట్ బి లైక్ యువర్ ఫాదర్స్. మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతాను. చూడండి, నేను మీతో చెప్తాను. గద్దింపు నుండి ఆదరణకు వస్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ ద వండర్. కొంచెం తగ్గించు నేను, కొంచెం బేస్ తగ్గించు. గద్దింపు నుంచి గాడ్ ఈజ్ టేకింగ్ టు ద కంఫర్ట్. దేవుడు ఆదరిస్తున్నాడు. అది అక్కడ విషయం. చూడండి, మీ పితరుల విషయమై కోపించెను. 2వ వచనంలో యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. చూడండి, 13వ వచనం, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. గద్దింపునకు నువ్వు లోబడినప్పుడు ఏం జరుగుద్దంటే నీకు ఆదరణ వస్తుంది. జేబిఎల్ సౌండ్ లేదు చూడండి. JBL A1 JBL 2 సౌండ్ పెట్టు. కొంచెం ఎక్కువ పెట్టాలి. అసలైన వాళ్ళందరూ వెనకాలే కూర్చుంటారు. కొంచెం సౌండ్ పెట్టు. ఓకే, జోన్ B పెట్టు. ఓకే, చూసారా, గద్దింపునకు నువ్వు లోబడితే ఆదరణ నీకు దొరుకుతుంది. గద్దింపునకు లోబడితే ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. గద్దింపునకు లోబడితే రెస్టరేషన్ నీకు దొరుకుతుంది. నువ్వు గద్దింపును తృణీకరిస్తే ఏం దొరుకుతుందో తెలుసా? శిక్ష, పనిష్మెంట్ ఉంటుంది. ఇఫ్ యు రిజెక్ట్ ద రిబ్యూక్ దెన్ యూ విల్ రిసీవ్ ద పనిష్మెంట్. దట్స్ వెరీ వెరీ సీరియస్. ఓకే, నేను ఇక్కడ ఒక్క నిమిషం ఆగి నేను కొంచెం కన్నీటితో 2 మాటలు చెప్తాను. జకర్యా, ఓకే, నో యు గో టు ప్రీవియస్ స్లైడ్. ఇంకొంచెం ముందు స్లైడ్. ఓకే, ఇంకొంచెం వెనక్కి వెళ్ళు. ఓకే, ద నేమ్ జకర్యా మీన్స్ జెహోవా రిమెంబర్స్. యెహోవా జ్ఞాపకం చేసుకును. దట్ వాజ్ సో బ్యూటిఫుల్ కదా. జకర్యా, ఒకసారి అందరు చక్కగా వినండి. నేను ఒక రోజున యెహోవా జ్ఞాపకం చేసుకొనెను అన్న ఒక్క మాట చెప్తా ఉన్నాను.
చూడండి ఆ మాట ఏమని చెప్పానంటే, చూడండి ఓడలో ఉన్న వారిని, నోవాహును నోవాహు కుటుంబాన్ని యెహోవా జ్ఞాపకము చేసుకునేను. అప్పుడు ఓడ అరారతు పర్వతం మీద ఆగింది. అప్పుడు నీళ్లు ఇనకటం ప్రారంభించినాయి. అందరు నా వైపు చూడండి. మీరెవరో, మీకు ఏ బాధలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు, కానీ నేను మీతో చెప్పిన యెహోవా నిన్ను జ్ఞాపకము చేసుకొనును గాక. ఒకవేళ మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయేమో, యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్. ఇశ్రాయేలీలు మోషే వచ్చి, ఆయన నన్ను దర్శించాడు, మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహింపు దేశమునకు మిమ్మల్ని తోడుకొని పోతాడన్నప్పుడు ఇశ్రాయేలు సాగిలపడి, యెహోవా మమ్మలను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి దేవునిని స్తుతించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మిమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రతి నెల 1వ తారీఖు రాగానే, జీతం మీ దగ్గరికి రాగానే, ఓ యెహోవా మమ్మలను జ్ఞాపకం చేసుకునేను. ఓకే, మీ పే క్లర్క్ ఎవరో తెలుసా? జకర్యా. ఓకే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, డాక్టర్ ఎవరో తెలుసా? జకర్యా. అంటే హీఈస్ రిమెంబరింగ్ యూ. ఒకవేళ మీ ఇంట్లో యవన బిడ్డలకి వివాహం కాలేదేమో, ఆయన జకర్యా, యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకునేను. అందరూ మీ చెయ్యి ఎత్తి ఇట్లా చెప్పండి. అందరూ మీ చెయ్యి పైకెత్తండి. కుడి హస్తము ఎడం చెయ్యి గుండె మీద పెట్టుకోండి. గుండె ఎంత స్పీడ్లో ఉందో చెప్పండి. 150 కిలోమీటర్ల స్పీడ్లో నడుస్తుందంటారా గుండె? అందరూ చేతి. యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకొనును గాక. యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకొనును. పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఇచ్చి వాళ్ళ ముఖం వెళ్ళి చూడండి. చెప్పండి, జకర్యా అనండి. చెప్పండి, యెహోవా రిమెంబర్స్. యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకొనును గాక అనంగానే మీరు ఏమంటారో ఇప్పుడు మరి వెంటనే ఆరాధన అయిపోగానే పూరీలు వస్తాయా, ఇడ్లీలు వస్తాయా, గారెలు వస్తాయా? ఆయన ఏదైనా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నిన్ను. ఈ జకర్యా ఎవరో తెలుసా? యేసు ప్రభువే. నేను ఈ జకర్యాని ఒకసారి ఆలోచిస్తున్నాను. ఆ సిలువలో తండ్రి అయిన దేవుడు అన్యులమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఎవరైనా ఉన్నవాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు, లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరైనా బంధువులు తమకిష్టమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. పనికిరాని వాళ్ళు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? కానీ మనం దేన దశలో ఉన్నప్పుడు చూడండి, 139వ కీర్తన 26వ వచనం, 23 కదా. తల్లి 139 కాదు, 136, 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. హీ రిమెంబర్డ్. ఆయన జకర్యా. చూడండి, మనము పాపంలో పడి ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. తినటానికి తిండి లేనప్పుడు యెహోవా మనలను జ్ఞాపకం చేసుకునేను. మే ద లార్డ్ రిమెంబర్స్ యూ. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేను గాక. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. జకర్యా మెగ్గి చాలా బాగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, జకర్యా వాళ్ళ నాన్న బెరక్యా వాళ్ళ నాన్న ఇద్దో. బెరక్యా అంటే యెహోవా బ్లెస్సెస్. ఇద్దో అంటే అర్థం ద అపాయింటెడ్ టైం. ఇట్లా ఆయన చెప్తాడు, ఇన్ ద అపాయింటెడ్ టైం యెహోవా రిమెంబర్స్ అండ్ యెహోవా బ్లెస్సెస్. ఈ 3 పేర్లు కలిస్తే చూడండి, నియమింపబడిన సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నేను ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్తాను. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదంటే అర్థం నువ్వు ఆయన వైపు తిరగట్లే. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ తట్టు తిరిగి, నువ్వు యెహోవా వైపు తిరిగిన యెడల దెన్ లార్డ్ విల్ టర్న్ టు యూ. ఓకే,
సరే, ఇప్పుడు 7వ వచనంలోనికి వచ్చేద్దాం. ఆ రాత్రి ఒక్క రాత్రి జకర్యాకు కలిగినటువంటి దర్శనము. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్ బట్ ఎ విజన్. అంటే తాను దేవుడు జకర్యాను లేపి చూపిస్తున్నాడు అనమాట. గొంజి చెట్లను చూస్తున్నాడు. అంటే గొంజి చెట్లు, మిర్టల్ ట్రీస్, అవి చిన్నయా పెద్దయా ఎలా ఉంటాయి చెట్లు అని చూశాను. అవి చాలా పెద్ద పెద్ద చెట్లు అంట ఆ గొంజి చెట్లు. ఆ గొంజి చెట్ల యొక్క సువాసన చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తూ ఉంటుందంట. ఆ గొంజి చెట్ల మధ్యన ఒక మనుష్యుడు ఎర్రని గుర్రం ఎక్కిన మనుషుని చూస్తున్నాడు. నాకు ఇక్కడ అన్యూజువల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఈ మనుష్యుడు ఎవరు అంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసు. పరిశుద్ధ త్రిత్వంలో సెకండ్ పర్సన్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ మ్యాన్, ఆయన ఉంటాడనమాట. ఓకే, యూ కెన్ గో టు ద ఫస్ట్ మెసేజ్. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసి ఆయన ఎవరై అంటే నిబంధన దూత, యెహోవా దూత. అక్కడ 3 వ్యక్తులు మనకు కనపడతారు. ఈ మొదటి వ్యక్తి ఎవరై అంటే ఆ గొంజి చెట్ల మధ్యలో ఉన్న మనుష్యుడు. అది ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడు ఒకడు నాకు కనపడెను. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా. ఆయన ఎవరు? ఆయన హీఈస్ లీడింగ్ హిజ్ ఆర్మీ. ఆయన తన సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వెనకాల కొన్ని ఎర్రని గుర్రాలు, కొన్నేమో మచ్చలు చుక్కలు కలిగినటువంటి గుర్రాలు, తర్వాత కొన్ని తెల్లని గుర్రాలు మనకి కనపడ్డాయి. అప్పుడు అక్కడ అది మొదటి వ్యక్తి మనుష్యుడు. రెండవ వ్యక్తి ఎవరై అంటే మెసెంజర్ ఏంజల్. అంటే జకర్యాతో మాట్లాడుతున్నటువంటి సమాచారాన్ని తెలియచేసి దూత. ఇంకొక వ్యక్తి ఎవరై అంటే మెసెంజర్ ఏంజల్. ఇంకొక వ్యక్తి యెహోవా దూత. ఆ యెహోవా దూత తర్వాత ఆ మనుష్యుడు ఇద్దరు ఒకరే. యెహోవా దూత అంటే అర్థము ఎవరయ్యా అంటే కోవనెంట్ ఏంజల్. యెహోవా దూత అంటే ఎవరయ్యా అంటే నిబంధన దూత అంటే ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసయ్య. ఆ మెసెంజర్ మాత్రం వేరు. ఆ దూత, వర్తమానం చెప్తున్న దూత ఎవరై ఉంటారు అనేది ఒక పెద్ద ప్రశ్నే. ఆ మెసెంజర్ దూత బహుశా గాబ్రియేలు దూత, లేకపోతే మరొక దూత అయి ఉండవచ్చు. ఆయన మధ్యలో మరి జకర్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనుష్యుడు ఆ గొంజి చెట్ల మధ్యలో ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడు ఎవరై అంటే యెహోవా దూత, అంటే యెహోవా నిబంధన దూత. నేను ఇక్కడ ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని నేను మీతో చెప్పటానికి నేను మరలా ఈ భాగాన్ని నేను రిపీట్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. చూడండి, ఈ దూతను గురించిన 4 విషయాలు మీతో చెప్తాను. యెహోవా దూత మీరు గమనించండి. యెహోవా దూత 12వ వచనం. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా. చూడండి, యెహోవా దూత ఇక్కడ విజ్ఞాపన చేయుచున్న దూతగా కనపడతాడు. ఇక్కడ బైబిల్ స్కాలర్స్ అద్భుతమైనటువంటి మాటలు వాళ్ళు రాశారు. ఏంటంటే ఈ యెహోవా దూత ఇశ్రాయేలు పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఈజ్ ప్లీడింగ్ ద లార్డ్. ఒకసారి అందరు నాకెళ్ళి చూడండి, అందరు నా వైపు చూడండి. మీకు ఒక చిన్న ప్రాణం తెప్పరిల్లే మాట చెప్తాను, వినండి. అందరు నాకెళ్ళి చూడండి. ఆ యెహోవా దూత తండ్రి కుడి పార్శ్వమున మీలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విజ్ఞాపన చేయుచున్న దూత ఎవరు? కుమారుడైన ప్రభు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి
రోమా 8:31. ఓకే. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును ఆ తర్వాత మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఎంత గొప్ప విషయం అండి. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ద ప్లీడింగ్ ఏంజల్, ద ఏంజల్ ఆఫ్ గాడ్, ద కోవనెంట్ ఏంజల్, నిబంధన దూత, విజ్ఞాపన చేయుచున్న దూత. ఇంకా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు హీఈస్ ప్లీడింగ్, తండ్రి కుడి పార్శ్వమున ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ మాట మీకు సంతోషంగా ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. గాడ్, ద లార్డ్ ఈజ్ ప్లీడింగ్. ప్రభు మీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో చెప్తాను, వినండి. నువ్వు కూడా విజ్ఞాపన చేస్తుంటే నీ విజ్ఞాపన, ఆయన విజ్ఞాపన రెండు కలిసి ఇంపైన సువాసన ఏకంగా తండ్రి దగ్గరికి వెళ్ళుద్దట. దేవుని, నువ్వు నిద్రపోతుంటే, నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, నీ ధూపము ఆయన ధూపంతో కలవట్లే. నీవు ధూపం వేయాలి, నీ ధూపము ఆ తర్వాత ఆయన ధూపంతో రావాలి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక చిన్న జస్ట్ ప్యారలల్ ఎగ్జాంపుల్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలతో ఒక దూత ఏం చేస్తాడంటే, బలిపీఠం క్రిందున్న చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము దయచేసి చూడండి, 9వ వచనం నుండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఓకే. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనైన తొలగిపోయేను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నేను రిఫరెన్స్ కరెక్ట్గా చెప్పలేదు. ఓకే 8వ అధ్యాయం 3వ వచనం నుండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని. ఇది ఇంకొక కోణంలో ఉన్నటువంటి వచనం. సో ఇది ఎట్లాంటిదంటే, నేను ఆ వచనం ఇక్కడ ఓకే, ఆ విస్తారమైన పరిమళ ద్రవ్యము ఆయనకి ఇవ్వబడెను. అది ఎట్లాంటిదంటే చూడండి, ఇప్పుడు
ఆ వ్యక్తి యాజకుడు అనుకోండి, రక్షించబడిన వ్యక్తి తన ప్రార్థన ధూపాన్ని తీసుకొచ్చాడు. అక్కడే ఉంది. ఇప్పుడు నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈ ధూప ద్రవ్యాన్ని నేనేం చేస్తున్నానంటే బలిపీఠం మీద నిప్పులు తీసి దీంట్లో కలిపి నేనేం చేస్తున్నానంటే ఈ ధూప ద్రవ్యాన్ని తీసుకెళ్ళి దేవునికి ఇస్తున్నాను. అప్పుడు దేవుని సన్నిధిలో అది పరిమళ సువాసనగా ఆయన యొద్దకు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. అంటే యేసు నామమును ప్రార్థన చేసినప్పుడు నీ పరిమళ ద్రవ్యాన్ని ఆయన చేతిలో పెడుతున్నావు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా బలిపీఠం నిప్పులతో కలిపి ఇంకా పరిమళ ద్రవ్యాన్ని కలిపి తండ్రి అయిన దేవునికి అర్పిస్తున్నాడు. అప్పుడు ఆయన యొద్దకు సువాసన యాగంగా దేవుని సన్నిధికి వెళ్తుంది. సపోజ్ నీ అవసరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, అప్పుడు అది ఎవరి దగ్గరికి వెళ్తుందంటే తండ్రి యొద్దకు వెళ్తుంది. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఈ వ్యక్తి అవసరాలు తీర్చొచ్చా అని అడుగుతాడు. అప్పుడు కుమారుడైన ప్రభు ఇట్లా అన్నాడు అనుకోండి, మీరేమనుకోబాకండి, ఊరికే చెప్తున్నాను. ఇట్లా అన్నాడు, అంత యాక్షనే తండ్రి. జ్వరం వచ్చినప్పుడే వస్తాడు తండ్రి మందిరానికి, తర్వాత రాడు తండ్రి అన్నాడు అనుకో, ఏమైంది? మీకు వినపడిందా? నా మాటలు వినపడే లేదా? అంత యాక్షనే తండ్రి. కడుపులో నొప్పి వచ్చినప్పుడే ఏడుస్తా ప్రార్థన చేస్తాడు, అప్పుడే పాస్టర్ గారు గుర్తు వస్తాడు తండ్రి, మిగిలినప్పుడు అసలు గుర్తురాడు తండ్రి అన్నాడు అనుకో. అప్పుడు నీ ప్రార్థన పరిమళ సువాసనగా వెళ్ళుద్దా, లేకపోతే అది ఎట్లా వెళ్ళుద్ది? అది తండ్రికి యాక్సెప్టెన్స్గా ఉంటుందా? నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు మన తండ్రి కుడి పార్శ్వన మన కొరకు కుమారుడు ఎట్లా విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ ఒక చిన్న మాట మీతో చెప్పండి. ఇక్కడ ఒక నిమిషం ఆగుతున్నాను, కొంచెం కష్టమైన చెప్తాను వినండి. భూమి మీద ఆ రోజుల్లో దానియేలు ప్రార్థిస్తున్నాడు, ఎజ్రా ప్రార్థిస్తున్నాడు, నెహెమ్యాలు ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత గొప్ప గొప్ప దైవజనులందరూ ఏడుస్తూ ఇశ్రాయేళ్ల పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలన్నీ ఎవరి దగ్గరికి వస్తున్నాయి? కుమారుడి దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు కుమారుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థనలు కలిపి తండ్రికి అర్పిస్తూ ఏం చేస్తున్నాడు? తండ్రి, నువ్వు ఎంతకాలం ఇంకా జవాబు ఇవ్వకుండా ఉంటావు అని చెప్పి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? జవాబు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ చూడండి, మళ్ళీ 13వ వచనం జకర్యా గ్రంథానికి వచ్చేద్దాం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. ఇప్పుడు ఆదరణ అయిన మధుర వచనాలు ఇస్తున్నాడు యెహోవా. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నేను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలవాడినై కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యములు గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఇక్కడ ద బ్యాక్గ్రౌండ్ అ బ్యూటిఫుల్ స్టోరీ నేను మీతో చెప్తాను. యెహోవా దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. చూడండి 12వ వచనంలో, అందుకు యెహోవా దూత అని వాడబడింది. యెహోవా దూత అని వాడబడినప్పుడు మీరు ఏమి భావించాలంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నిబంధన దూత. ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేసిన 3 విషయాలు నేను మీతో చెప్తాను. మొదటిది, ఈ దూత న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ దూత ఇశ్రాయేలుల మీద కోపగిస్తున్నాడు. ఇశ్రాయేలులను విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు.
న్యాయాధిపతుల గ్రంథం 2:1 చూడండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు ఇది సెలవిచ్చెను. బోకీములో ఉన్న దూత, గిల్గాలు నుండి బోకీము. అందరు చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. ఇక్కడ కష్టమైన విషయాలు చెప్తాను. గిల్గాలు అంటే అర్థం ఏంటి అమ్మా? గంగాళము అంటారా? గిల్గాలు అంటే అర్థం ఏంటి? పెద్దగా చెప్పండి. దొరిలిపోవుట. గిల్గాలు దగ్గర ఏం జరిగింది? సున్నతి పొందారు ఇశ్రాయేలీలు. ఓకే, సున్నతి పొందారు. బోకీము అంటే అర్థం ఏంటి? ఏడ్పు. గిల్గాలు నుండి బోకీలుకి మీరు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వస్తున్నారు? బోకీముకా? ఏడుపా? మీరు బాప్తీసం తీసుకున్నారు, గుడ్. ఆ తర్వాత దేవుని కొరకు ఎట్లా జీవించారు? రక్షించబడ్డారు. మీ జీవితం ఎలా ఉంది? బోకీములోకి వచ్చారా? మీ ఇంటికి ఏమని పేరు పెట్టుకున్నారు? బోకీమా? ఏడ్పు ఉందా ఇంట్లో? హియర్ ఇశ్రాయేల్ దే ఆర్ క్రయింగ్. ఏమంటున్నాడు తెలుసా దూత? ఈ దూత మీరేం చేశారు చూడండి. చదువు, గబగబ చదువు. నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరు ఈ దేశ నివాసములతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఊరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీము. చెప్పండి. ఇప్పుడు చాలా కుటుంబాలు ఎట్లా ఉన్నాయి? బోకీముగా లేదు. మీ ఇల్లు బోకింగ్గా ఉందా? ఆర్ యు క్రయింగ్? గిల్గాలులో బాప్తిసం తీసుకున్నావు, బట్ యు హ్యావ్ కమ్ టు ద బోకీమ్. ఈ బోకీమ్ దగ్గర ఏం చేస్తున్నాడు దేవుని దూత? ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోతున్నాడు. శత్రువుల నుండి వాళ్ళని విడిపించట్లా, వాళ్ళని శిక్షకు గురి చేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉన్నారు. దేవునికి అవిధేయకరమైన పని చేశారు. దేవునితో వారు సహవాసం నమ్మకంగా లేరు. నేను మీతో చెప్పనా, చాలా కుటుంబాలు బోకీముగా ఉన్నాయి. అంటే ఏడ్పు, బోకీము. దే ఆర్ క్రయింగ్. ఎందుకో తెలుసా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఇంకా బిడ్డల విషయంలో సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. బోకీముందా? మీ బోకీముని ఆనందంగా మార్చడానికి మళ్ళా ఇక్కడి నుంచి జకర్యా గ్రంథానికి వస్తున్నాడు. యెహోవా దూత బోకీమును ఆదరణగా మారుస్తున్నాడు. యెహోవా దూత బోకీమును ఆదరిస్తున్నాడు. యెహోవా దూత సియోనును కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడల, టర్న్ టు మీ, నేను మీ తట్టు తిరుగుతున్నాను. డోంట్ బి లైక్ యువర్ ఫాదర్స్. డోంట్ స్టే ఇన్ బోకీమ్. బోకీములో ఉండవద్దు. మీ కుటుంబాలు బోకీముగా ఉండకూడదు. మీ కుటుంబాలలో కన్నీళ్లు ఉండకూడదు. మీ కుటుంబాలు ఆనందమయముగా ఉండాలంటే టర్న్ టు మీ, మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుదును. అక్కడ నింద మోపిన యెహోవా దూత, కఠినంగా మాట్లాడిన యెహోవా దూత ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇంకొక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్తాను. ఈ దూతే 42వ అధ్యాయము చూడండి దయచేసి. యెషయా గ్రంథం. ఈ దూతను గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా. ఓకే, మొదటి నుంచి 42, యెషయా 42. నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి. ఈ నా సేవకుడు ఎవరో తెలుసా? యెహోవా దూత, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఎవరు? మెస్సయ్య. ఆ యెహోవా దూత
న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో కఠినముగా మాట్లాడిన ఆ యెహోవా దూత, జకర్యా గ్రంథం 1వ అధ్యాయములో ఆ గొంజి చెట్ల మధ్యలో నిలబడి ఉన్న యెహోవా దూత, ఇదిగో 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో కొంచెం తల పైకెత్తండి, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యెహోవా దూత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దూత ఏమయ్యాడో తెలుసా? సిలువలో మరణించాడు. అది దట్ ఈస్ ద ఫేస్. చూడండి, ఇదిగో 19వ వచనంకి వచ్చేసేమ్మా. నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి నేను పంపు నా దూత, మై ఏంజల్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను పంపు దూత కాదు, నా దూత. నా దూత అన్నాడంటే ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు. ఆయన కల్వరిలో బలి అయిపోయాడు. నా ధ్యానంలో ఏం చేస్తున్నానో తెలుసా? యెహోవా దూత అన్న దగ్గర నేను ముందుకు వెళ్ళట్లా. అక్కడ నేను చాలా చదువుకుంటున్నాను, చాలా ఆలోచిస్తున్నాను. ఆ దూత నీ పక్షమున విజ్ఞాపన చేయువాడు మాత్రమే కాదు, నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన దూత. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భారం భరించే దూత, నీ యొక్క పాపమును భరించిన దూత. ఈ ఉదయకాలంన నేను ఇక్కడ ముగింపులోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళిన ఆ ప్రభు దగ్గరికి వస్తావా? ఆ దూత దగ్గరికి వస్తావా? ఆ సిలువలో వేలాడుతున్న ప్రభు యొద్దకు వస్తావా? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఇప్పుడు మళ్ళా జకర్యాకు వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఈ మాటలతోటి నేను దాటి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏం కనపడుతున్నాయి అంటే చూడండి దయచేసి, 4 కొమ్ములు కనపడుతున్నాయి. చూడండి 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా, ఇంకా దట్ వాజ్ నైట్. దిస్ ఇస్ ద సెకండ్ విజన్. జకర్యాకు 2వ దర్శనం అన్నమాట. ఓకే, సెకండ్. ఓకే ఓకే చదువు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. చూడండి, 4 కొమ్ములు, 4 హార్న్స్. నేను ఎక్కువసేపు ఆగను. ఈ 4 కొమ్ములు ఏంటి అంటే మీరు రాసుకోండి. మొదటిది బబులోన్ సామ్రాజ్యము, 2 మాదీయ పారసిక సామ్రాజ్యము, 3 గ్రీస్ సామ్రాజ్యము, 4 రోమ్ సామ్రాజ్యం. ద 4 కింగ్డమ్స్ అన్నమాట, 4 రాజులు. వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలను భయంకరంగా నాశనం చేసిన కొమ్ములు. ఓకే, ఆ తర్వాత ఇంకా తేరి చూడగా ఆ దర్శనములో ఇంకా చూస్తున్నాడు, 4 కంసాలి వారు వచ్చారనమాట. 20వ వచనం. యెహోవా 4 కంసాలులను నాకు కనపరిచాడు. 4 కంసాలులు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కార్పెంటర్స్ అని కూడా వాడబడింది ఈ మాట. బహుశా మేబీ స్మిత్స్ అని కూడా వాడబడింది వేరే వర్షన్స్లో. ఈ కార్పెంటర్స్ ఎవరు? వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారంటే దెన్ మూడవది. ఓకే, 4 స్మిత్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 4 కొమ్ముల్ని ఏం చేస్తున్నారంటే పూర్తిగా నరికేస్తున్నారు. హూ ఆర్ ది స్మిత్స్? ఇది నేను ఆలోచిస్తున్నాను. చూడండి, గమనించండి. అష్షూరు సామ్రాజ్యం మొదటగా ఏం చేసిందంటే ఇశ్రాయేలీలను నాశనం చేసింది. బైబిల్ స్కాలర్స్ ఏమన్నారంటే, చక్కగా కూర్చోండి, కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు చెప్తాను. ఏమన్నాడంటే అష్షూరు సామ్రాజ్యం ఇశ్రాయేలు రాజ్యాన్ని పూర్తిగా రాజ్యం కాకుండా చేసింది. బైబిల్ స్టడీలో ఆమోస్ గ్రంథం చెప్తున్నప్పుడు నేను చెప్తూ ఉన్నాను. అయితే ఆ అష్షూరు సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. నెబుకద్నెజరు పూర్తిగా అష్షూరు సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు.
నెబుకద్నెజరు ఏం చేశాడంటే దేవాలయాన్ని నాశనం చేశాడు. ఆ కారణాన మాదీయ పారసిక రాజ్యం వచ్చేసి ఆ బబులోను సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఆ తర్వాత మాదీయ పారసిక రాజ్యాన్ని గ్రీసు సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రీసు సామ్రాజ్యాన్ని రోమ్ పూర్తిగా నాశనం చేసింది. రోమా సామ్రాజ్యాన్ని మరి ఇంక ఏ సామ్రాజ్యం నాశనం చేయలేదు, కానీ దాంట్లో దానంతట అదే అంతర్గత కలహాల వలన అది నాశనం అయిపోయింది అని బైబిల్ స్కాలర్స్ చెప్పారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే గమనించండి, ప్రస్తుతం ఇప్పుడు మిక్స్డ్ సామ్రాజ్యం ఉంది. అంటే ఇట్ ఈస్ ఎ మిక్చర్ అన్నమాట, ఇనుము మట్టి కలిసినటువంటి. నెబుకద్నెజరుకి ఇవ్వబడినటువంటి దర్శనములో పాదములు ఇనుము మట్టి కలిసి ఉంది. ఇప్పుడు ఈ దినాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఉన్న ఈ సామ్రాజ్యాన్ని చేతి సహాయం లేకుండా, అలో నా వైపు చూడండి, నేనేం చేస్తున్నానంటే మళ్ళీ దానియేలు గ్రంథంలోకి వెళ్ళట్లా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం నేను మీకు చెప్పాలి. 8వ అధ్యాయంలో 4 జంతువులను మీరు చూడవచ్చు. అలాగే మరి 7వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. ఈ 4 రాజ్యాల్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ 4 రాజ్యాలు బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుడు మరొక సామ్రాజ్యాన్ని వాడుకున్నారు. ఓకే, వినపడుతుందా? ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేయటానికి దేవుడు మరొక సామ్రాజ్యాన్ని వాడుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అష్షూరు సామ్రాజ్యాన్ని వాడుకోవటానికి బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకున్నారు. అంటే అష్షూరు సామ్రాజ్యం కొమ్ముగా ఉంది, బబులోను సామ్రాజ్యం కంసాలివాడిగా ఉంది. అలాగే మళ్ళీ బబులోను సామ్రాజ్యం కొమ్ముగా ఉంది, మాదీయ పారసిక రాజ్యము కంసాలిగా ఉంది. సో కంసాలివాడిగా ఉండి తన ఫైర్ను ఉపయోగించి తనకు ముందున్న రాజ్యాన్ని నాశనం చేస్తుంది. గాడ్ ఈజ్ జడ్జింగ్ ద జడ్జ్ నేషన్స్. చూడండి, ఇక్కడ బాగా వినాలి. అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదము నెరవేరుతుందంట. నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తాను, నిన్ను చెదరగొట్టిన వారిని నేను చెదరగొడతాను, నిన్ను శపించిన వాడు ఏం చేయబడతాడు? శపించబడతాడని ఉంది కదా, అది అక్షరాల దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడంట. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం రొనాల్డ్ రీగన్ నాకు ఒక లెటర్ దొరికింది. అది నేను మీకు చదివితే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది. ఆ లెటర్ రొనాల్డ్ రీగన్ రాసినటువంటి ఉత్తరం. ఈ రొనాల్డ్ రీగన్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రొనాల్డ్ రీగన్కి ఉత్తరం రాశాడు. చూడండి, ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. దొరికింది, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ మెనహేమ్ బిగిన్ wrote, మై జనరేషన్ డియర్ రోనాల్డ్ రీగన్కి రాస్తున్నాడు, swore on the altar of God that whoever proclaimed the intent of destroying the Jewish state or the Jewish people or both seals his fate. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రొనాల్డ్ రీగన్కి రాశారు, ద ఆల్టర్ ఆఫ్ యెహోవా బలిపీఠం మీద మేము ప్రమాణం చేసి చెప్పేది ఏంటంటే, జూయిష్ నేషన్ కానీ జూయిష్ స్టేట్ని కానీ ఏ దేశమైనటువంటి డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళ నాశనానికి వాళ్ళే బాధ్యతలు. ఇది దేవుడు చెప్పిన సత్యం అని రాశాడట ఆయన. ఇంకా ఏం రాశాడంటే, the God is a righteous judge, he will judge all the nations. రొనాల్డ్ రీగన్కి ఉత్తరం దొరికింది రాత్రి నాకు. ఐ బీన్ లుకింగ్ దాట్. దేవుడు నిజంగా అక్షరాల దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. సో నేను ఇక్కడ మీకు ఈ రోజున మీకు చెప్పేది ఏంటంటే, ఆ కంసాలి వారి గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆ 4 హార్న్స్ అంటే 4 కొమ్ములు 4 రాజ్యాలని 4 సామ్రాజ్యాలని దేవుడు పూర్తిగా నాశనం చేస్తాడు. నేను ఇక్కడ మీతో చెప్పేది ఏంటంటే, ఈ ఉదయకాలంన నేను కన్నీటితో చెప్పిన, నీకు విరోధముగా రూపించబడిన
ఏ ఆయుధము వర్తిల్లదు. దేవుడు తన ప్రజలకు విరోధంగా రూపించబడిన రాజ్యాలన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు? రూపిస్తున్నాడు. దట్స్ వెరీ గుడ్. చూడండి, మళ్ళీ ఇక్కడికి రండి, 20వ వచనం దయచేసి చూడండి. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. వెరీ గుడ్. ఆ కంసాలు ఎవరు? వీరిని పడగొట్టేవారు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం చిన్నగా చెప్పండి, ఇంకొంచెం చిన్నగా అయినా పడకుండా. హల్లెలూయా. అందరూ పెద్దగా హల్లెలూయా చెప్పండి. పెద్దగా చెప్పండి. ఇప్పుడు నేను ఒక సత్యాన్ని నేను మీతో చెప్తాను. అది మీరు సరిగ్గా గ్రహిస్తే మీరు ఇక్కడి నుంచి గంతులు వేసుకుంటూ స్పీడ్గా మీ ఇంటికి వెళ్ళిపోతారు. అదేంటో చెప్తాను వినండి. ఈ కంసాలులు ఎవరయ్యా అంటే దే ఆర్ ద స్మిత్స్. వీళ్ళు ఎవరయ్యా అంటే ఒక రాజ్యం తర్వాత దాన్ని సక్సెసివ్గా వచ్చిన ఇంకొక రాజ్యము, వారిని దేవుడు కంసాలులుగా నాశనం చేయడానికి వాడుకున్నాడు. దట్ ఈస్ ద వన్ వే ట్రూత్. ఇంకొక ట్రూత్ చెప్తాను, అదేంటి తెలుసా? ఈ కంసాలులు దేవుడు వాడుకునే శక్తివంతమైన దైవ సేవకులు. పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడి నుంచి జంప్ చేస్తూ మిమ్మల్ని ఇంకొక దశ తీసుకువెళ్తాను. యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇజ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా. మళ్ళీ మీరు వచనం ఎట్లా గుర్తుపెట్టుకుని, కొన్ని వచనాలు బండ గుర్తుగా పెట్టుకోవాలి మీరు. 4114 అట్లా గుర్తుపెట్టుకోండి. 41:14. అందరు చెప్పండి, పురుగు వంటి యాకోబు. మళ్ళా చెప్పండి, నువ్వెవరివి? పురుగు. మీరు ఇట్లా రాసుకోండి, పురుగు వంటి దేవరాజు అని చెప్పుకోవాలి. అంటే మీ ఇంటి పేరు తీసేసి మీ ఇంటి పేరు ఏం పెట్టుకుంటారంటే పురుగు అని పేరు పెట్టుకోండి. ఓకే, బాగుందా పేరు? పురుగు. మరి పురుగు సీఎం, పురుగు పిఎం, పురుగు ప్రెసిడెంట్. ఓకే, ఓ మనిషి నువ్వు పురుగువి. ఇప్పుడు ఈ పురుగు ఏమవుతుందో తెలుసా? 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా. చాలు. ఇప్పుడు ఈ పురుగు ఏమైంది? కక్కులు పెట్టబడిన నురిపెడి మ్రాను, పర్వతాలను చదును భూమి చేసే మ్రాను, రాజ్యాలను చదును భూమి చేసే మ్రాను, ఓ రాజ్యాలను నాశనం చేసే కంసాలి వారు, ఓ పురుగు వంటి వ్యక్తి. గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ స్మిత్. నీవు ఒక శక్తివంతమైన వ్యక్తిగా చేయబడతావు. నీ ద్వారా రాజ్యాలు నలగొట్టేస్తాయి. దిస్ ఈజ్ ద ప్రామిస్. ఇదేంటో చెప్తాను వినండి. ఎస్తేరు పురుగు. ఎస్తేరు ఎవరు? తల్లిదండ్రులు లేని బిడ్డ. ఆమె ఏమైంది? ఏమైంది? మాదీయ పారసిక రాజ్యములో శత్రువులందరూ నలగొట్టబట్టడానికి సాధనమైంది. మొర్దెకై ఏమయ్యాడు? తన ప్రజలను నాశనం చేసే రాజ్యం ఏమైపోయింది? ఇట్ వాస్ కంప్లీట్లీ. ఓ దేవుడు ఎట్లా వాడుకున్నాడు? శక్తివంతమైన నురిపెడి మ్రాను. నువ్వు పురుగు కావచ్చు, నీవు ఒకవేళ ఇగ్నోర్ చేయబడిన వ్యక్తివి కావచ్చు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలోకి వస్తావో దేవుడు వాడుకునే శక్తివంతమైన సాధనం. దానియేల్ పురుగు వంటి వాడు. తానెంత వాడు, ఎంత ఆ అధిపతుల ముందు, నెబుకద్నెజరు ముందు, దర్యావేషు ముందు ఎంతటి వాడు. అయితే దానియేల్ ఈజ్ ప్రేయింగ్. ఏమయ్యాడు? ఓ శక్తివంతమైనటువంటి సాధనంగా అయ్యాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి.
సింహాల బోన్లో నుంచి దానియేలు విడిపించబడటం నాకు గొప్ప సంగతి కాదు. సింహాల బోన్లో నుంచి దానియేలు విడిపించబడటం అది చిన్న విషయం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? 2వ శాసనం తయారు చేయబడింది. దట్ ఈస్ అ గ్రేట్ సార్. చూడండి, ఒక గొప్ప శాసనం దర్యావేషు కాలంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ఎన్నో వచనం? ఓకే మీరందరూ ఎక్కడున్నారు ఏమో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అందరూ మందిరంలోనే ఉన్నారా? మందిరంలో ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరంలో లేని వాళ్ళందరూ హల్లి చెప్పండి. దానియేలు గ్రంథం 6:25. ఓకే. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. పురుగు వంటి దానియేలు ఏమయ్యాడు? ఇప్పుడు శక్తివంతమైన వ్యక్తి. దేవునికి విరోధంగా ఉన్న ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడు అనమాట? ఇక్కడ నరికి పారేసేటువంటి శక్తి ఉంది. మరి హెబ్రోన్లో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు దేవదాస్ గారు. దేవదాస్ అన్న ఎవరు? ఆయనే బాప్తిజం తీసుకున్న వాళ్ళ కోసం ఇట్లా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, వీళ్ళని గండ్ర గొడ్డలుగా చేయి నాయన, మడ్డు కత్తులుగా చేయి నాయన. ఎట్లాగా ప్రార్థన అంటే ఏంటి? మీరేం అంటే అర్థం ఏంటి? ఇంట్లో వాళ్ళందరూ నరికేయటమా? మాట్లాడేవో మీ భర్త దగ్గరికి వెళ్ళి ఇంకోసారి మాట్లాడు నరికేస్తానంటారా? ఎప్పుడైనా అయ్యగారు మీరు ఎప్పుడైనా అన్నారా అమ్మగారిని నిన్ను నరికేస్తాను? అది కాదు, దేవునికి అసహ్యమైన నరికేయాలి. నిన్ను గొడ్డలుగా చేస్తాను, పదునైన మ్రానుగా చేస్తాను. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ కంసాలు వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఇంకొక మాట చెప్పన, శక్తివంతమైన బలమైన దైవజనులు. దేవునికి స్తోత్రం చెప్పండి. జెరుబ్బాబేలు, గుర్తుపెట్టుకో, గొప్ప పర్వతమా. నేను ఈ వచనాలన్నీ చెప్తే చాలా టైం అయిపోతుంది. అందరూ తల పైకెత్తండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అయిపోయి. మహా సామ్రాజ్యం ఏమైపోతుంది తెలుసా? జెరుబ్బాబేలు ముందు ఇట్ ఈస్ కంప్లీట్గా చదును అయిపోతుంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను? దేవుని సేవకులారా, సహోదరులారా, నేను గొప్ప మాట వాడేశాను. దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేతిలో శక్తివంతమైన సాధనాలు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనా పరులు కావాలి. మీ కుటుంబంలో ఉన్న దేవునికి అసహ్యమైనవన్నీ నరికేసేయాలి. దేవుడు మిమ్మల్ని శక్తివంతమైన ప్రార్థనా వీరులుగా తయారు కావాలి. మీ ఇంట్లో వాట్ ఈస్ దట్ అబ్జెక్టివ్? నేను నెహెమ్యాకు బాగలేనప్పుడు ఏం ప్రార్థన చేసింది తెలుసా? నెహెమ్యాకు స్వీటికి పిల్లలకి నేను ఇట్లా ప్రార్థన చేశాను. గుంటూరులో ఉన్న సైతానులన్నీ ఏకమైన నా కొడుకుని ఏం చేయలేవు. ఇదే ధైర్యం. విజయవాడలో ఉన్న సైతానులు, భారతదేశంలో ఉన్న సైతానులన్నీ ఎక్కువైన అమ్నో సంఘాన్ని ఏం చేయలేవు. దేవుని, దట్స్ మై ఛాలెంజ్. ఎందుకంటే యూ హ్యావ్ టు స్టాండ్ లైక్, నువ్వు యుద్ధ వీరులాగా నీ కుటుంబం ముందు నిలబడాలి. దేవుని కొరకు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి. హూ ఆర్ దీస్? ఈ కంసారులు ఎవరు? దే ఆర్ స్టాండింగ్ ఫర్ గాడ్. పురుగు వంటి యాకోబు, ఐఎమ్ మేకింగ్ యూ ఒక శక్తివంతమైన సాధనంగా నేను చేస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి. ఏమంటాడు ఇర్మియా, నేను నిన్ను ప్రాకారంగా చేస్తాను, ఇత్తడి స్తంభంగా చేస్తాను. చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 13వ వచనం. 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము. కొంచెం కిందకు వచ్చేద్దామా తల్లి. ఓకే, 18వ వచనం. ఓకే, యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారములు గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినము నిన్ను నియమించున్నాను. చదువుతా తల్లి, ఇంగ్లీష్లో చదువు. 18. Now behold,
I have made you today like a fortified city, and like an iron pillar, and like bronze walls against the whole land. మరే ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు కొంచెం తమాషాగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే అల్యూమినియం బతుకొద్దు అంటాడండి. అల్యూమినియం బతుకంటే ఇటు కొట్టంగానే సొట్టబడిపోయే బతికితే ఐరన్ బతుకు ఐరన్ ద గోల్డ్ నేను మీరు చెప్తున్నాను. ప్రాకారం గల పట్టణం గాను, ఓ జెర్మియా, ఐఎమ్ మేకింగ్ యూ ఏ బ్రాంజ్ ఫోర్టిఫైడ్ సిటీ. ఇత్తడి ప్రాకారం, రాజ్యం అంతా ఏకమైన, నిన్నేమీ చేయలేదు. నా ఇక్కడి నుంచి అపొస్తలుల కార్యానికి జంప్ చేస్తాను. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ప్రార్థన చేయుచున్న సంఘము. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. 12వ అధ్యాయంలో ప్రార్థన చేయుచున్న సంఘము, ద ప్రేయింగ్ చర్చ్. ఏం జరిగింది? జైలు తెరవబడింది. సీమోను పేతురు విడుదల పొందాడు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం కూలిపోయింది. హేరోదు ఏమయ్యాడు? తర్వాత పురుగులు పడి చనిపోయాడు. యు నో దట్స్ దట్. సంఘము ప్రార్థిస్తోంది. ద చర్చ్ ఇస్ ప్రేయింగ్. ఈ కంసాలు ఎవరు? దే ఆర్ ద పవర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్ హూమ్ గాడ్ ఈజ్ యూజింగ్ టు డిస్ట్రాయ్ ద నేషన్స్. వారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి దయచేసి 4వ వచనం, 12:4. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుటకు మీరు ఏం చెప్తారు? సీమోను పేతురు విడుదల పొందటం గొప్ప సంగతి అని చెప్తారు కదా. అది గొప్ప సంగతే, కానీ అది మాత్రం గొప్ప సంగతి కాదు. దానికన్నా గొప్ప సంగతి ఏంటంటే 12వ అధ్యాయం కిందకు చూడండి, 20వ వచనం. తూరేయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమేకే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చాలా చూడండి, 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న హేరోదు, 25వ వచనం పురుగులు పడిన హేరోదు, 12వ అధ్యాయం 1వ వచనం సంఘాన్ని నాశనం చేయటానికి కంకణం కట్టుకున్న హేరోదు ఏమైపోయాడు? కారణం ఏంటో తెలుసా? ప్రార్థించే సంఘము, ద ప్రేయింగ్ చర్చ్. జాన్ వెస్లీ గురించి చెప్పండి వాక్యం. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని పునాదులతో సహా కదిలించేసాడంటారు. ఇంగ్లాండ్ దేశం, హీ షుక్ ద హోల్ ఇంగ్లాండ్. ఈవెన్ రాబర్ట్స్ దినాల్లో మొత్తం దేశమంతా మోకాళ్ళ మీదకి వచ్చి భయంకరంగా ఇచ్చింది. ప్రార్థించే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను శక్తివంతమైన కంసాలుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించే దేవుని బిడ్డ నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఉదయకాలను మనం పరీక్షించుకుందామా? వాట్ ఐఎమ్ టెల్లింగ్, మీకు ఏం చెప్తున్నాను? ప్రియ సంగమా, ప్రియ ప్రభు బిడ్డ, ఒక చక్కని మాట, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మీరు లోకమును జయించు. మనం పరీక్షించుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మీ చేతిలో నన్ను శక్తివంతమైన సాధనంగా చేయి నాయనా. అడుగుదామా? ఒకవేళ నువ్వు పురుగువే, దేవుని సన్నిధిలో ఎన్నిక లేని వాడివే, అయితే నువ్వు ఆయన చేతిలోకి వస్తే నువ్వు శక్తివంతమైన సాధనము. జకర్యాకు దేవుడిచ్చినటువంటి దర్శనము, బలమైన కొమ్ములు, కానీ ఆ కొమ్ములు కంసాలివాని ఎదుట ఆ కొమ్ములు నిలవలేకపోయినాయి. కంసాలివాడు వాటిని కరగబెట్టేశాడు, వాటిని పూర్తిగా తీసివేశాడు. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ గొప్ప రాజ్యాలే, కానీ
కంసాలి వాని ఎదుట అవి కరిగిపోతాయి. కంసాలి వాడు పెట్టు ఆ అగ్నికి కొలిమికి ఎంత భయంకరమైందన్న కరిగిపోవాల్సిందే. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను శక్తివంతమైన సాధనంగా చేయాలని ఆశపడుతున్నాడు. God want to make you a powerful weapon in the hands of the Lord. దేవుడు నిన్ను తన చేతిలో శక్తివంతమైన సాధనంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. Would you want to be like that? నీవు ఆ విధంగా ఉండాలని ఆశపడతావా? దేవుని కొరకు నమ్మకంగా ప్రార్థించే దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? నేను నీతో చెప్పనా, మీ ఇల్లు బోకీముగా ఉండకూడదు. మీ ఇల్లు షాలోముగా ఉండాలి. మీ ఇల్లు బోకీముగా ఉండకూడదు. మీ ఇల్లు బెరాకాగా ఉండాలి. మీ ఇల్లు బోకీముగా ఉండకూడదు. యెహోవా షమ్మాలాగా ఉండాలి. మీ ఇల్లు బోకీముగా ఉండకూడదు. దేవుని సంతోషంతో, దేవుని ఆశీర్వాదంతో పొంగి ప్రవహించాలి. బోకీములో ఉన్నావా? కమాన్, ఆయన వైపు తిరుగు, ఆయన తట్టు తిరుగు, ఆయనకు సమర్పించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ కోపం వచ్చేసిందో నా మీద. ఆ కోపంతో మీరు నన్ను కంసాలి వాళ్ళు చూసినట్టు చూస్తున్నారేమో, నన్ను కరగొట్టేస్తారేమో. నన్ను చూడబాకండి, సైతాన్ని చూడండి. దేవా, నన్ను శక్తివంతమైన సాధనంగా చేయనని చెప్తారా? అట్లా చెప్పడానికి ఇష్టమైతే లేచి నిలబడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు స్తోత్రం తండ్రి. మీ కడుపులో ఎంత మండితే అంత మంట తీసుకొచ్చే కంసాలుగా మీరు ఉండగలరు. అందరూ రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకోండి. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ సేవకుడిగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐ ప్రేయింగ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రియమైన సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఇత్తడి ప్రాకారముగా మీరు చేయుదురుగాక. ఇనుప ప్రభువా, ఈ ఇనుప శక్తివంతమైన పనిముట్లుగా మీరు చేయుదురుగాక. పడగొట్ట జాలని బలమైన ఇత్తడి ప్రాకారాలుగా బిడ్డలు చేయబడుదురుగాక. మీ సన్నిధిలో ప్రభువా, అగ్ని జ్వాలలుగా మండేటువంటి దైవ సేవకులుగా మా సేవకులను చేయండి. ప్రభువా, మా సహోదరులను సహోదరులు చేయండి. మీ చేతిలో శక్తివంతమైన సాధనాలుగా చేయండి. మీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో మండింప చేయను. ఆయన నీవు ఆదరణగా మాట్లాడిన దేవుడవు. ఆ బలమైన కొమ్ములను, ఆ రాజ్యాలను ప్రభువా, ఆ కంసాల ద్వారా నువ్వు నాశనం చేస్తావు. గొప్ప దేవుడు. సంఘము ద్వారా రోమా ప్రభుత్వానికి పాఠం నేర్పించిన దేవుడు ప్రభువా. ఈ దినానున్న సంఘము ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మీరు తప్పక పాఠాలు నేర్పించే దేవుడు నాయన. మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మా దీన సంఘం మీ సన్నిధిలో నమ్మకమైన సంఘముగా, శక్తివంతమైన సంఘంగా చేయండి. మీ మాటలు ముద్ర వేయండి. మీరు త్వరగా రానయ్యుండగా నీ బిడ్డలు మీరు ఆకడి కొరకు సిద్ధపరచండి. మీ పరలోకపు దీవెనలతో నింపండి. వృద్ధులు, మా సహోదరులు సహోదరులు, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి నాయనా. మరి వైకుంఠపురం బిడ్డ శ్యాంబాబు మణిపాల్ హాస్పిటల్లో ఉన్నాడు. మీరే కనికరించి ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. అలాగే
ఆయా రీతిలుగా అనారోగ్యం ఉన్న బిడ్డల్ని మీరు తాకి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. మరి శ్రావ్యాన్ని మీరు ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. పెర్సి మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను, సరోజిని మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే పద్మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను, అలాగే గంగయ్యన్న కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, ఇంకా ఆ రీతిలుగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థిస్తున్నాను, ఇగ్నేషియస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి పాలంకుల్ భార్య ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాను, ఝాన్సీ సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘం అంతటిని మీరు దీవించండి, మీ పరలోక దీవెనలతో నింపండి. మీరు మేఘాల మీద రానయ్యుండగా మిమ్మల్ని ఎదుర్కొనే సంఘంగా చేయనైనా మీ గాయపడిన హస్తాలతో బిడ్డల్ని ముట్టండి. మీ ప్రేమకు, మీ దయకు సంఘాన్ని అప్పగించుకుంటూ ఉన్నాను. మా సోదరుడు రాబర్ట్ అన్నని కనికరించండి. రాబర్ట్ అన్న తమ్ముడు మరి థామస్ గారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అట్లాగే ప్రభువా, ఇంకెవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు తాకండి. ఆవుని మీరు ముట్టి స్వస్థపరచండి. సంఘమంతటిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, మీ ప్రేమ గల హస్తాల్లో పెట్టుకుంటూ, మీ చేతిలో శక్తివంతమైన సాధనాలుగా చేసి మీ పరిశుద్ధ నామాన్ని మహింపరచుకోమని భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదించబడిన బిడ్డల్ని చేయమని దీవించమని యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ చేరియున్న బిడ్డలకి, సర్వలోకములున్న పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము తోడైండి నడిపించునుగాక.